సమస్యాత్మకంగానే జగన్ కొట్టుకున్నది నిజం. రైట్. మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? మీ పార్టీలో ఇంకొక రకమైన ఇష్యూ. నాకు కొంచెం అవకాశం అండి, ఎందుకంటే ఈరోజు మా మిస్సెస్ చైర్మన్ బాధ్యత తీసుకుని 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా మాట్లాడి నేను వెళ్ళిపోతాను, దయచేసి ఏమనుకోవద్దు. కొంచెం అవకాశం అండి. ఇప్పుడు డికే శివకుమార్ గారు చంద్రబాబు గారితో కలిసినారు. రేపు కాంగ్రెస్ పార్టీతో అలయన్స్ పెట్టుకోవడానికి దాదాపు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఓటు మేము చీల్చలేము, ఆంధ్రప్రదేశ్ లో ఓటును మేము చీల్చలేము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓట్లని చీల్చలేకుండా ఉమ్మడిగా పోతాము అన్నారు. మరి ఉమ్మడిగా కలిసి అందరం కలిసిపోతామన్నప్పుడు భానుప్రకాష్ గారు అక్కడ ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ప్లస్ జనసేన ప్లస్ తెలుగుదేశం అన్ని కలిసిపోతారా? దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం. బీజేపీ చంద్రబాబు నాయుడు నైజం ఏ విధంగా ఉంటుందనడానికి మనం గతంలో అనేక సార్లు చూసినాం. బీజేపీతో కలవడం జరిగింది, బీజేపీతో కలిసి నేను పెద్ద తప్పు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో కలవడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో ఘోరంగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చి బీజేపీ వాళ్ళతో అలయన్స్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ జనసేనతో కలిసి పనిచేయాలనే దానికి పూర్తి తాపత్రయ పడుతున్నారు. ఈ తాపత్రయ పడేటప్పుడు జనసేన పార్టీకి మన తెలంగాణలో బీజేపీతో అలయన్స్ పెట్టుకుని ఎలక్షన్ జరిగిన తర్వాత అక్కడ డిపాజిట్ కోల్పోతానే చంద్రబాబు నాయుడు వేరే లోకంలోకి వెళ్ళిపోయినారు. ఖచ్చితంగా వచ్చే అవకాశం కాబట్టి రాడు. కాబట్టి రానప్పుడు మనం జనసేన తప్పించుకుంటే మంచిది. వీళ్ళు 10-15 సీట్లు ఇచ్చి దొబ్బుదాం అనుకుంటే వీళ్ళు ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను 60 సీట్లు కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళకేంది 60 సీట్లు ఇచ్చేది? వీళ్ళకి 6 సీట్లు ఇచ్చినా కూడా డిపాజిట్ రావు. వీళ్ళని పక్కన వదిలిపెట్టేసి ఏదో డీకే శివకుమార్ గారిని పట్టుకొని, శర్మిలా గారిని పట్టుకొని ఈ విధంగా పోయి మన కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకుంటే పోతుంది అనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. రెండోది మేమేం చెప్తున్నామంటే, శర్మిలా గారి ఆంధ్రప్రదేశ్కి వచ్చే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందన్న విషయం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వ్యతిరేక పార్టీ మా పార్టీ మీదనో మా ప్రభుత్వం మీదనో 5 సంవత్సరాలు పరిపాలన చేసినాం కాబట్టి అడపాదడపా ఏదైనా వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకత ఓటు ఎవరికి వేయాలా? కాదండి, షర్మిల కాంగ్రెస్కి వెళ్తే మీకు ఎట్లా ప్లస్ అవుతుందండి? జనసేన టీడీపీకి పడవలసిన ఓట్లు షర్మిల గారికి పడతాయి. షర్మిల గారికి పడితే జనసేన టీడీపీ ఎన్నికిపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 24లో మళ్ళీ ముఖ్యమంత్రి అయి తీరుతారు. దీన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపాలని జనం అనుకోలేదు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు ఉమ్మడి కలిసి అందరం కలిసి బయటకు పంపిస్తామని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ప్రయత్నాలు ఏవి సాగవనేది ప్రజలు నిర్ణయించుకున్నారు. అదే ఇంకా సుధాకర్ అన్నట్టున్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు రెడ్డి కాబట్టి ఆయన సీటు మార్చలేదు, రోజా గారు మార్చలేదు. రోజా కూడా రెడ్డి, రోజా గారి సీటు మార్చుతా ఉంటే రోజా గారు ఎక్కడ ఏడవలేదు. రోజా గారు చెప్పడం జరిగింది, నా సీటు పోయినా పర్వాలేదు, నేను జగనన్న సైనికురాలని పనిచేస్తానని. అమర్నాథ్ గారు చెప్పడం జరిగింది, మినిస్టర్ గా నా సీటు పోయినా పర్వాలేదు, నేను పనిచేస్తాను. స్వార్థపరులు అది రాజకీయ అవకాశం కోసం వచ్చినటువంటి స్వార్థపరులు బయటకు పోయినప్పుడు ఏడుస్తారు, మాట్లాడతారు. 5 సంవత్సరాలు జగనన్న అబ్బాయి దేవుడు వీరుడు సూర్యుడు అన్న వ్యక్తులు బయటకు పోయి విమర్శలు చేసి ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళని ఎవరు మేము దొరికి బయటకు పంపించే తెలుగుదేశం పార్టీలో బ్రహ్మాండంగా మాకు పార్టీ అధికారంలోకి వస్తే మాకు పెద్ద పెద్ద లీడర్లు వచ్చి చేరుతున్నారని వాళ్ళు భ్రమపడుతున్నారు. ఈ భ్రమే తప్ప వాళ్ళకు ఎటువంటి పరిస్థితుల్లో అధికారం కాదు కదా. ప్రతిపక్ష స్థానం నిలబెట్టుకున్నా కూడా శభాస్ అనొచ్చు చంద్రబాబు నాయుడు గారిని. వాళ్ళు చేసినటువంటి అవినీతులు, అప్పులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారు. 8 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఊడియం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కార్యకర్తలను, నాయకులను వాళ్ళు పెంపొందించుకొని కోట్ల రూపాయలు పడగలెత్తి ఆ పార్టీని ప్రభుత్వాన్ని మా పార్టీని ప్రభుత్వాన్ని అణచివేయాలనే ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి మీడియా ఛానళ్లు ఎంకరేజ్ చేస్తూ ఈ విధమైనటువంటి దాడులు చేసే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా ప్రజల అంతిమ నిర్ణేతలు కాబట్టి ప్రజల తీర్పును ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో స్వీప్ చేసినాం. తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైనటువంటి నియోజకవర్గం కుప్పం కానీ అనేక ప్రాంతాల్లో స్వీప్ చేసినటువంటి సందర్భాలు వాళ్ళు గుర్తు పెట్టుకొని నడుచుకోవాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాలు ఇప్పుడు జరిగిపోయినదే. అంతలోపలే ఎంత పెద్ద విపత్తం వచ్చి పడలేదు ఆంధ్రప్రదేశ్ పైన. ఎన్ని సమస్యలు వచ్చినా కూడా సమస్యలను అధిగమించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ముఖ్యమంత్రిని కాకూడదు అనుకుంటారు తప్ప జనం జగన్మోహన్ రెడ్డిని కాకూడదు. జనం కావాలనుకుంటున్నారు, ప్రతిపక్షాలు వద్దనుకుంటారు. కాదండి, మీకు షర్మిల రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది, మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా? ఇది ఏమంటారు? మీకు షర్మిల రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది అంటున్నాను నేను. మాకు 24లో షర్మిలా గారు వచ్చిన అత్యధిక మెజార్టీతో మేము గెలిచే అవకాశం ఉంది. మేము దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. అది ఏదైనా ఉంటే ప్రతిపక్షాలకు వస్తే సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి పెరుగుతుంది తప్ప
కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ పెరుగుతుంది తప్ప కాంగ్రెస్ పార్టీ వల్ల ఒరిగేది ఆంధ్రప్రదేశ్ లో లేదని ప్రజలు భావించినారు. బీజేపీ వల్ల ఒరగదు కాబట్టి బీజేపీకి 0.8% ఇచ్చినారు. ఇప్పుడు ఉన్న పర్సెంటేజ్ కూడా వాళ్ళు జనసేన, టీడీపీ, కాంగ్రెస్ అనుకుంటా ఉన్నారు కాబట్టి ఎక్కడ ఎవరు పోతారో ఎక్కడ నిలబడతారో వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ. మీ అందరికీ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాడు మోహన్ రెడ్డి అన్న. బాగా పర్సంటేజ్ అలవాటు పడిపోయినారు అధికార పార్టీ వాళ్ళు. ఎందుకంటే ప్రజల దగ్గర నుంచి మిగతా అందరి దగ్గర నుంచి కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు పర్సంటేజ్ లిక్కర్ లో, శాండ్ లో, మైండ్ లో, వైన్ లో మీకు రాత్రి కల్లో కూడా కనపడుతుంది, వినపడుతుంది. ఎందుకంటే పర్సంటేజ్ అలవాటు పడిపోయిన పార్టీ అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. కాబట్టి దాని గురించి మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓట్లు శాతం గురించి దయచేసి మాట్లాడొద్దండి. ఈ రోజు ఉన్నట్టు రేపు ప్రజల అభిప్రాయం ఉండదు, మళ్ళీ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కామెంట్లు మేము పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ సర్టిఫికేట్ రైట్ షర్మిల రూపంలో కాంగ్రెస్ అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరొకసారి కొంత హీటెక్కిచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఆమె కాంగ్రెస్లో చేరడం లాంఛనం, పిసిసి పగ్గాల లాంఛనం, రకరకాల వార్తలు వస్తున్నాయి. షర్మిల ఏపీ పాలిటిక్స్లోకి రావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందంటే